నిరివన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తన బిడ్డకు లాలిపాట పాడుతుంది. కానీ ఒక తల్లి ఉంది. ఆమె లాలిపాట బిడ్డను నిద్రపుచ్చలేదు. ఆమె లాలిపాట ఒక రాజవంశాన్ని మేల్కొల్పింది. ఆమె మాటలు ఊయలలో వినిపించాయి. కానీ ప్రతిధ్వనులు యుగాల పాటు వినిపించాయి. ఆమె తన బిడ్డను రాకుమారుడు అని పిలవలేదు. ఆమె అతనికి ఇలా చెప్పింది: నీవు శరీరం కాదు, నీవు పేరు కాదు, నీవు ఈ రాజ్యం కాదు, నీవు శుద్ధ చైతన్యం. ఒక తల్లి రాజసభ మధ్యలో నిలబడి వైరాగ్యాన్ని పెంచింది. ఒక రాణి సింహాసనం మీద కూర్చుని మోక్ష మార్గం చూపించింది. ఆమె కథ కేవలం ఒక పురాణ గాథ కాదు, అది మన ప్రతి ఒక్కరిలోనూ నిద్రపోతున్న ఆత్మను మేల్కొల్పే జ్వాల. ఈ కథ ప్రస్తావించబడింది మార్కండేయ పురాణంలో, కానీ దాని ప్రతిధ్వని నేటికి మన హృదయాలలో వినిపిస్తుంది. ఇది ఒక తల్లి గాథ కాదు, ఇది జ్ఞానస్వరూపిణి కథ. ఇది మదాలస కథ. ఈరోజు మనం కేవలం ఒక పురాణ గాథ వినటం లేదు, మనలో ఎవరో ఒకరిని మేల్కొల్పే సత్యాన్ని అనుభవించబోతున్నాం. మీ మనసు సిద్ధంగా ఉందా? అయితే మెల్లగా కథలోకి ప్రవేశిద్దాం. ఒక తల్లి తన బిడ్డను ఊయలలో ఊపుతూ లాలిపాట పాడుతోంది. కానీ అది సాధారణ లాలిపాట కాదు. ఆమె బిడ్డను నిద్రపుచ్చడం కాదు, ఆమె బిడ్డను జాగృతం చేస్తోంది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. ఈ గీతం ఒక రాజ్యాన్ని మార్చింది. ఈ గీతం ఒక వంశాన్ని వైరాగ్య మార్గంలో నడిపించింది. ఈ గీతం యుగాల తర్వాత కూడా మన హృదయాలలో ప్రతిధ్వనిస్తోంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మదాలస కథ. ఒక తల్లి, ఒక జ్ఞాన యోగి, ఒక వేదాంత రూపిణి. మదాలస గంధర్వరాజు అయిన విశ్వావసు కుమార్తె. జ్ఞానము, సౌందర్యము, ఆత్మవిచారణ ఇవి ఆమె సహజ స్వభావాలు. ఆమెను వివాహం చేసుకున్నది ఋతధ్వజుడు, ఒక మహారాజు. రాజసభలో ఆమె ఒక మహారాణి, కానీ అంతరంగంలో ఆమె ఒక మహాయోగిని, మహాజ్ఞాని. ఆమెకు రాజ్య వైభవం కన్నా ఆత్మతత్వమే ముఖ్యమైంది. మొదటి కుమారుడు పుట్టాడు. అందరూ సంబరాలు చేసుకున్నారు. రాజ్యం ఆనందంలో మునిగిపోయింది. కానీ మదాలస ఊయల దగ్గరికి వెళ్ళింది. బిడ్డను ఊయల ఊపుతూ ఇలా పాడింది: శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయ పరివర్జతోసి. ఆమె అర్థం ఏమిటంటే, నీవు ఈ శరీరం కాదు, నీవు పేరు కాదు, నీవు రాజకుమారుడు కాదు, నీవు శుద్ధ చైతన్యం. ఆ బిడ్డ పెరిగే కొద్దీ ఆత్మజ్ఞానం పెరిగింది. చిన్న వయసులోనే వైరాగ్యం కలిగింది. రాజ్యాన్ని వదిలి తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోయాడు. రాజు ఆశ్చర్యపోయాడు. రెండో కుమారుడు, మూడో కుమారుడు, అందరికీ అదే లాలిపాట. ముగ్గురు కుమారులు కూడా సంసారాన్ని వదిలి మోక్ష మార్గం ఎంచుకున్నారు. అప్పుడు రాజు తీవ్రమైన ఆందోళనలో పడ్డాడు. ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? వంశం ఎలా కొనసాగుతుంది? అతను మదాలసతో చెప్పాడు. ముగ్గురు కుమారులు తపస్సు మార్గం పట్టారు, కానీ ఒకరిని మాత్రం రాజుగా తీర్చిదిద్దు. మదాలస చిరునవ్వు చిందించింది. ఆమెకు తెలుసు, జ్ఞానం అనేది పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది. నాలుగవ కుమారుడు పుట్టాడు. అతనికి పేరు పెట్టారు అలర్కుడు. ఈసారి మదాలస లాలిపాట మారింది. ఆమె ఇలా బోధించింది: ధర్మం కాపాడాలి, ప్రజల్ని ప్రేమించాలి, రాజ్యాన్ని రక్షించాలి. అలర్కుడు ధర్మపరుడుగా ఎదిగాడు. ప్రజల హృదయాన్ని గెలుచుకున్నాడు. కానీ ఒకరోజు అతను తీవ్రమైన సంక్షోభంలో పడ్డాడు. మనస్సు కలత చెందింది. అప్పుడు తన తల్లి అతనికి ఇచ్చిన ఉంగరం గుర్తొచ్చింది. ఆ ఉంగరాన్ని తెరిచాడు. అతనికి అవసరమైనప్పుడు తెరవమని ఆమె అతనికి ఇచ్చిన ఉంగరం అది. అందులో ఒక వాక్యం మాత్రమే ఉంది: ఆత్మే సత్యం, మిగతావన్నీ అనిత్యం. ఆ క్షణం అతనికి జ్ఞానోదయం కలిగింది. రాజ్యాన్ని వదిలి తపస్సు మార్గం ఎంచుకున్నాడు. మదాలస చూపించింది, తల్లి ఒక గురువు కావచ్చు, లాలిపాట ఒక ఉపనిషత్తు కావచ్చు, రాజభవనం కూడా ఆశ్రమం కావచ్చు. ఆమె బోధించిన సారం: పాత్రలు మారుతాయి, పేర్లు మారుతాయి, స్థితులు మారుతాయి, కానీ ఆత్మ నిత్యము. ఈరోజు మనం పిల్లలకు ఏం నేర్పిస్తున్నాము? పోటీనా, భయమా, లేక ఆత్మవిశ్వాసమా? మదాలసలాగా మనం కూడా చెప్పగలమా? నీవు శక్తివంతుడవి లేదా శక్తివంతురాలివి. నువ్వు శుద్ధంగా ఉండాలి. ఇన్నర్ ప్యూరిటీ. నీవు అపారమైన చైతన్యం. ఒక తల్లి, ఒక లాలిపాట, ఒక రాజ్యం, ఒక జ్ఞానం. ఇది మదాలస కథ. ఇది మన అందరి తల్లుల కథ. మన పిల్లలు విద్య నేర్చుకోవలసింది కళాశాలలో కాదు, స్కూళ్ళల్లో కాదు, పుస్తకాలలో కాదు. తండ్రి బీజం, నమ్మకం. తల్లి క్షేత్రం, నిజం. క్షేత్రం బీజాన్ని శుద్ధిపరుస్తుంది. మంచి చెడులను వేరు చేసి
ఆ బీజాన్ని మహావృక్షంగా మారుస్తుంది. మళ్ళీ ఆ మహావృక్షమే ఎన్నో బీజాలకు క్షేత్రమవుతుంది. పిల్లలను అజ్ఞానంతో కాదు, ఆవేశంతో కాదు, కోపంతో కాదు, ఓర్పుతో, అవగాహనతో అందమైన మహావృక్షంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి తల్లికి ఉంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.